నాగర్ కర్నూల్ డిపోలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ శ్రీదేవి హాజరైనారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ టి దేవరాజు అధ్యక్షతన వహించగా రీజనల్ మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ అందరూ కలిసి పనిచేయాలని, అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయాలని, అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా సంస్థకు భవిష్యత్తు ఉంటుందని ఎండి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఆదాయం తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని, అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో గెలిచిన వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతిగా రీజనల్ మేనేజర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. స్త్రీలు ఉచిత ప్రయాణం ద్వారా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండటం వల్ల ప్రతి బస్సు కూడా ఓవర్లోడ్ ఉండటం జరుగుతుంది. మరి డ్యూటీలు కూడా ఒకప్పటికి ఇప్పటికీ కూడా డ్రైవర్ కండక్టర్లకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రయాణికుల నుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను మనం నడుపుతున్నాం. ఈ కార్యక్రమం సుమారు ఇప్పటికీ 28 రోజులు అవుతున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా నడుపుతున్నాం. దీని గురించి మన ఎండి గారు కూడా అనేక సందర్భాల్లో కార్మికులను అందరిని కూడా ప్రశంసించడం జరిగింది. దానిలో భాగంగా మనం చేస్తున్నటువంటి మన మహబూబ్ నగర్ రీజియన్లో మాకు 10 డిపోలు ఉన్నాయండి. ఈ 10 డిపోలలో కూడాను గౌరవ ఎండి గారి ఆదేశానుసారము వనభోజన మహోత్సవాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. అన్ని డిపోల్లో కూడా ఫస్ట్ స్పెల్ వనభోజన మహోత్సవాలు అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ స్పెల్ కూడా స్టార్ట్ అయింది. సో డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఈ వనభోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆటపాటలతోటి, సాంస్కృతిక కార్యక్రమాలతోటి వాళ్ళని మోటివేట్ చేసే దిశగా ఈ వనభోజన మహోత్సవాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు, అన్ని డిపోలో కూడా ఉద్యోగులందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి యొక్క ఆటపాటల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ, వారి యొక్క టాలెంట్స్ చూపించుకుంటూ, అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో భోజనం చేసుకుంటూ ఒక ఇన్స్పిరేషన్ దిశగా మనం వెళ్ళడం జరుగుతుంది. మరి 9వ తారీఖు డిసెంబర్ 9 నుంచి కూడా మనకి మహాలక్ష్మి స్కీమ్ అనేది మన గౌరవ సీఎం గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో. మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు చాలా బాగా ప్రయాణం చేస్తున్నారు. మరి మన రీజన్ మహబూబ్ నగర్ రీజన్కి వచ్చేటప్పటికి నాకు అంతకుముందు రోజుకి 2.5 లక్షల మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ స్కీమ్ తర్వాత దాదాపుగా ఇది 3,90,000 మందికి ఇది ఇంక్రీజ్ అయింది. ఒక 60% వరకు కూడా, అంటే దాదాపుగా 1,80,000 మంది మనకి మహిళా ప్యాసింజర్సే మన బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇది మరి మహిళా సాధికారతకు చాలా దర్పణము. మరి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇందులో ఆర్టీసీ భాగమవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈ రాబోయే సంక్రాంతికి కూడా మన ఆర్టీసీ బస్సులు మ్యాక్సిమం తిప్పి ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ పండగ రోజుల్లో కూడాను వారి గమ్యస్థానానికి చేర్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు మహబూబ్ నగర్ రీజియన్లో అన్ని డిపోలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మన మహబూబ్ నగర్ రీజియన్లో ఉండే వివిధ గమ్యస్థానాలకు వచ్చే ప్రయాణికులకి దాదాపుగా 50 నుంచి 70 బస్సులు అధికంగా నడుపుతూ ఉన్న షెడ్యూల్స్ కూడా పూర్తిగా తిప్పుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి ప్రయాణికులందరికీ కూడా క్వాలిటీ సర్వీసెస్ అందించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మహిళా ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మన గౌరవ ఎండి గారు రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ మహిళా ప్రయాణికులు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో కూడా స్థానిక పోలీస్ అధికారులకి, ఎస్పీలని వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తుని కూడా మన బస్ స్టేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇవ్వమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆర్టీసీ నుంచి కొత్త బస్సులు రావడం, మరి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెడ్యూల్స్ మార్పులు చేర్పులు చేసుకోవడం, ట్రిప్పులు పెంచుకోవడం, అదనపు సర్వీసెస్ నడుపుకోవడం, ఇవన్నీ కూడా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము. మరి మంచి రోజులు వస్తున్నాయి. మరి మన ఉద్యోగులందరూ కూడా దీనికి అనుగుణంగా పనిచేసి ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళాలని మేమందరం వెళ్తామని
దీని ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.